ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ లో తొలి ఎన్జియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడినట్లు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. సింకోపల్ అటాక్స్ తో బాధపడుతున్న యాదయ్యకు శనివారం ఉదయం ఎన్జియోగ్రామ్ విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. కార్డియాలజీ వైద్య బృందం సమిష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆధునిక గుండె వైద్య సేవల బలోపేతానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోందని డాక్టర్ నాగమోహన్ రావు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె వైద్య చికిత్స కోసం వాటిని పరీక్షల కోసం 2 గుండెకు సంబంధించిన డాక్టర్లను ప్రభుత్వం నియమించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు పూర్తిగా ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవతోనే ఇన్నాళ్లుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లేని వైద్య పరీక్ష సేవలు ఇక నుండి అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక ఎన్జియోగ్రామ్ చేసుకున్న వృద్ధులు యాదయ్య మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రి మాదిరిలా కంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు తనకు ఎన్జియోగ్రామ్ పరీక్ష సులభంగా నిర్వహించడం జరిగిందని, ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా మొట్టమొదటిసారిగా ఎన్జియోగ్రామ్ ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారిగా విజయవంతంగా నిర్వహించిన వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావును అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్, జగిత్యాల, నాందేడ్ జిల్లా ప్రజలకు ఇది శుభవార్త అని ఆయన అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన వ్యాధులకు సేవలు అందుబాటులో వస్తున్నాయని, ఇప్పటికే కటాలాబ్ సేవలు ఉండగా శనివారం ఒక పేషెంట్ కు ఎన్జియోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈరోజు May 16th మనము క్యాత్ ల్యాబ్లో ఒక యాంజియోగ్రామ్ చేసినాం యాదయ్య అనే పేషెంట్ గారికి. యాదయ్య గారు యాక్చువల్గా 4 days బ్యాక్ ఛాతీ నొప్పి, దమ్ము, ఆయాసంతో అడ్మిట్ చేశారు. ఈసీజీ 2D ఈకోలో ప్రాబ్లమ్ని మనం గుర్తించి యాంజియోగ్రామ్ అడ్వైస్ చేసినాం. అతనికి రక్తం చాలా తక్కువగా ఉండే, హిమోగ్లోబిన్ అనేది 6.7 ఉండే. 2 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి ఈరోజు మనం మార్నింగ్ యాంజియోగ్రామ్ చేసినాము. యాంజియోగ్రామ్లో గుండె రక్తనాళాల్లో ఎన్నెన్ని బ్లాక్స్ ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై చేసి 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి, మళ్ళీ కాల్షియం శాతం ఎక్కువగా ఉంది. ఈ పేషెంట్కి మనము ఓపెన్ హార్ట్ సర్జరీ అడ్వైస్ చేసి మనం హయ్యర్ సెంటర్కి, నిమ్స్కి రిఫర్ చేస్తున్నాము. క్యాత్ ల్యాబ్ చాలా ఇప్పుడు అడ్వాన్స్ క్యాత్ ల్యాబ్ ఉంది. దీంట్లో క్లారిటీ అనేది ఆన్ పార్ విత్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా చాలా మంచి క్లారిటీతో క్యాత్ ల్యాబ్ ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగమోహన్ సార్కి, మన హాస్పిటల్ సిబ్బందికి, స్టాఫ్కి, నర్సింగ్ స్టాఫ్కి అందరికీ ఈరోజు ప్రభుత్వ వైద్యశాల నిజామాబాద్లో ఒక యాదయ్య అనే పేషెంట్ 3 రోజుల క్రితం అడ్మిట్ చేయడం జరిగింది. ఆయనకు చాలా సంవత్సరాల నుంచి కళ్ళు తిరగడము, చక్కెర వచ్చి పడిపోవడం జరుగుతూ ఉంటే హైదరాబాద్కు ఈఎస్ఐ హాస్పిటల్కు చెకప్కి వెళ్ళినప్పుడు వారు మీకు గుండె సమస్య ఉందని చెప్పినప్పుడు వారు నిజామాబాద్ వాస్తవ్యులు కాబట్టి వారు ఇక్కడే మేము చూపించుకుంటామని ఇక్కడ రావడం జరిగింది. అయితే వీరికి ఇక్కడ మా దగ్గర మంగళవారం వచ్చినారు, కానీ వారికి మేము పరీక్ష చేస్తే కొంచెం రక్తం చాలా తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. అందుకని చెప్పేసి వారికి 3 రోజుల క్రితం అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసి 2 యూనిట్లు రక్తం ఎక్కించిన తర్వాత ఈరోజు మార్నింగ్ వారికి యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. అంటే ఈ యాంజియోగ్రాము అనేది వైద్య సేవలు మన గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో ఇంతకుముందే క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసినా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా సిబ్బంది లేకపోవడం, మరియు అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల మన సేవలు ప్రారంభించలేకపోయినాము. ఈ మధ్యన మన కలెక్టర్ మేడం గారి ప్రోత్సాహంతో మరియు డాక్టర్ కవితారెడ్డి మేడం గారు ముఖ్యంగా వారు వెన్నుతట్టి మనకు ఈ నిజామాబాద్ హాస్పిటల్లో, ఇంత పెద్ద హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు లేవని చెప్పేసి మా డిఎంఈ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి 3 డాక్టర్లను వేరే ప్రాంతంలో ఉన్న వారిని డిప్యుటేషన్ మీద నిజామాబాద్కి వేయించడం జరిగింది. సో వారి సందీప్ గారు కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ గోపికృష్ణ గారు మరి ఇతర సిబ్బంది ఈ యాంజియోగ్రామ్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయిన 5 days అయింది, 5 రోజులైంది. ఇవాళ నాకు యాంజియోగ్రామ్ చేసింది డాక్టర్ గారు, మంచి బాగా చేశాడు. నాకైతే ఏం బాగా చేశాడు. మరి కొందరు మేడం మీరు